హల్లెలూయా అండి. హల్లెలూయా. ఇప్పటిదాకా మనము శత్రువు మనని చెప్పి నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని మనం చూసాము. అయితే ఇప్పుడు దేవుడు బిలాము మీలో ఇజ్రాయిల్లో ఏ శకునం లేదు అనే మాటను పలుకుతాడు. అయితే ఏ వంకరతనం కనపడలేదు, ఏ దోషం కనపడలేదు అని బిలాము పలుకుతాడు. ఎందుకు ఆ మాట పలుకగలిగాడు? బిలాముకి ఏం కనిపించింది? ఆ ఇజ్రాయిల్ని చూసినప్పుడు శపించడానికి ఎక్కాడు కదా పర్వతాన్ని. ఆ మోయాబు పర్వతం ఎక్కినప్పుడు మరి బిలాముకి శపించడానికి బదులు ఎందుకు ఆశీర్వదించాడు? మరి ఎందుకు వంకరతనం కనపట్లేదు? ఎందుకు ఏ దోషం యాకోబులు ఇజ్రాయిల్లో ఎందుకు కనపట్లేదు ఆయనకి? లేదంటే వాళ్ళు అంటే పరిశుద్ధులా, లేదంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సనుకుతూ గొణుకుతూ దేవుణ్ణి ఇసికిస్తున్న వాళ్ళే. కానీ అతనిలో ఎందుకు ఆ వంకరతనం వాళ్ళు కనపడలేదని అంటే, వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు 3 రకాలైన అరణ్యాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ఈ ఒక సంఖ్యాకాండం మొత్తం మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 10 వచనాల్లో అధ్యాయాలలో ఎక్కడ ఉంటాయి? సీనాయి అరణ్యంలో వాళ్ళు అక్కడ అరణ్యంలో వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారనమాట. సీనాయి పర్వతం దగ్గర గొప్ప ప్రత్యక్షత అనుభవం వాళ్ళు అనుభవిస్తారు. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వడము, అంతేకాకుండా సీనాయి పర్వతం మీద దేవుడు ఇజ్రాయేలీలకి 10 ఆజ్ఞలు ఇవ్వడం, అంతేకాకుండా ఆ సీనాయి పర్వతం మీద నుంచి వాళ్ళ ఒక మందసాన్ని అక్కడ మందసాన్ని వాళ్ళు తయారు చేయడము, అంతేకాకుండా సీనాయి పర్వతం దగ్గరే దేవుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు పంక్తులుగా తీరి గుడారాలు వేసుకోవాలని గైడెన్స్ దేవుడు ఇస్తాడనమాట వాళ్ళకి. అక్కడ ఏ విధంగా దేవుడు ఆ సీనా యొక్క అరణ్య మార్గంలో వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తారో చూసుకున్నట్లయితే, మధ్యలో ఏమో మందసం ఉంటది, వాళ్ళకి మధ్యలో మందసం అనేది ఉంటది. దాని తర్వాత దాని చుట్టూ మొదట ఎవరు ఉండాలంటే లేవీయులు ఉండాలని చెప్పి దేవుడు వాళ్ళని నియమిస్తాడు. మొదటగా లేవి గోత్రికులందరూ మొదటిగా ఉండాల. వారి తర్వాత యాజకులైన వాళ్ళు వారి తర్వాత గుడారాలు వేసుకుని ఉంటారనమాట. దాని తర్వాత మందసానికి దగ్గరికి ఎవరు ఉంటారండి? లేవీయులు. వాళ్ళ తర్వాత యాజకులు. వాళ్ళ తర్వాత మిగిలిన గోత్రికులు అంటే 12 గోత్రాలు వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు గుడారాలు వేసుకుని ఉంటారనమాట. అయితే ఈ గుడారము ఏ ఆకారంలో ఉందంటే, పైనుంచి పర్వతం మీద చూసినప్పుడు ఈ గుడారం ఒక ప్లస్ ఆకారంలో, ఈ గుడారాలన్నీ చూసిన దేవుడు ఇచ్చిన క్రమం, వాళ్ళకి ఇచ్చిన క్రమం ఎలాంటిదంటే ఒక ప్లస్ ఆకారం అనమాట. అంటే సిలువ ఆకారంలో వాళ్ళు గుడారాలు వేసుకొని ఉండడము మనం చూస్తామన్నమాట. మన చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ యొక్క గుడారాలు దేవుడు సీనాయి పర్వతం మీద నుంచి వాళ్ళని గైడ్ చేసిన విధానం ఈ విధంగా మీ గుడారాలు ఉండాలా, ఇలా మొదట మీరు ఉండాలా, మొదట మందసం ఉండాలా, మందసం చుట్టూ లేవీలు ఉండాలా, వాళ్ళ తర్వాత యాజకులు ఉండాలి, దాని తర్వాత మిగిలిన గోత్రికులందరూ కూడా ఉండాలని చెప్పి దేవుడు గైడ్ చేసిన విధానము ఆ ప్రత్యక్షత మనం చూసినట్లయితే సిలువ ఆకారంలో వాళ్ళ గుడారాలు కనిపిస్తాయి ఉంటాయి అన్నమాట. అయితే ఈ సిలువ అనే మర్మము మనకి ఇప్పుడు మనకు నూతన బంధం యేసుక్రీస్తు వచ్చి నాకు ఈ సిలువ మనము చూస్తాం. కానీ ఈ సిలువని దేవుడు ఎప్పుడు బయలుపరిచాడండి? సిలువ మర్మము ఇజ్రాయేలీల టైంలోనే దేవుడి యొక్క మర్మాన్ని దేవుడు అక్కడ ప్రత్యక్షపరిచాడు. అయితే అక్కడ సిలువ ఆకారంలో గుడారాలు వేసుకుని ఉన్నప్పుడు అంటే మోషే దేవుని నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు కనిపించమని చెప్పి నీ ముఖాన్ని నాకు చూపించమని మోషే అడుగుతున్నప్పుడు దేవుడు మోషేకి ఒక మాట చెప్తాడు. ఏంటంటే నా ముఖం నువ్వు చూడలేవు, నాకు నీడను మాత్రం నేను దాటిపోతాను, నా నీడను మాత్రం నువ్వు చూడమని చెప్పి మోషేకి చెప్తాడు. అదే విధంగా అంటే వాళ్ళు ఏ ఛాయలో ఉన్నారండి? యేసుక్రీస్తు సిలువ అనే ఒక నీడలో ఇజ్రాయేలీలు గుడారాలు వేసుకొని సిలువ ఆకారంలో గుడారాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు యొక్క నీడలో ప్రత నిబంధన దేనికి గుర్తు? యేసుక్రీస్తు యొక్క నీడకి, ఆయన ఛాయకి గుర్తు. ఆ నీడలో వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారనమాట. అయితే దాని తర్వాత వాళ్ళు 13 నుంచి 19 వచనాలు చూస్తే పారాన్ అనే ఒక విల్డర్నెస్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రావెల్ అవుతారు 20 నుంచి 21 అధ్యాయుల్లో. నెక్స్ట్ చూస్తే మోయాబు 22 నుంచి 36 అధ్యాయులు వచ్చేసరికి మోయాబు దగ్గర వాళ్ళు అక్కడ మళ్ళీ గుడారాలు వేసుకుంటారు అనమాట. ఎక్కడ వాళ్ళు గుడారాలు వేస్తున్న ఈ 3 అరణ్యాల్లో, ఒకటి సీనాయి, రెండవది పారాను, మూడవది మోయాబు. ఖానానికి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏంటంటే మోయాబు. ఆ మోయాబు ప్లేస్ లో వాళ్ళు గుడారాలు వేసినప్పుడు కూడా, ఎక్కడ వీళ్ళు గుడారాలు వేసినా కూడా దేవుడిచ్చిన క్రమం చెప్పునే ఏంటి? మొదటగా మందసము, వాని చుట్టూ లేవీలు, దాని తర్వాత యాజకులు, దాని తర్వాత మిగిలిన గోత్రి
అందరూ ఈ విధంగా వాళ్ళు క్రమం చొప్పున వేసుకున్నప్పుడు ఈ యొక్క బిలాము యొక్క మాంత్రికుడు వీళ్ళని శపించడానికి ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అతనికి ఏం కనపడింది తెలుసా? దేవుని యొక్క ప్రజెన్స్ లో వాళ్ళని ఉండడము అతడు చూశాడు. ఎందుకు వంకరతనం లేదు ఈ యాకోబులో, ఎందుకు ఏ దోషం కనపట్లేదు, ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుని ప్రజెన్స్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. దేవుళ్ళు దాగి ఉన్నప్పుడు వాళ్ళ దోషము మనల్ని కూడా దేవుడు చెప్తాడు కదండి, మీ దేవుడు మన నీతి మంతులుగా మార్చాడంట. ఆయన నీతిని మనకిచ్చి మన నీతిని మన ప్రతి ఒక్క అపవిత్రతను అవినీతిని తీసివేస్తే దేవుడు మన నీతి మంతులుగా మార్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన ద్వారా మనం నీతి మంతులు, ఆయన ద్వారానే మనము పవిత్రం, ఆయన ద్వారానే మనలో ఏ దోషము కనపడదు. దేవుని ప్రజెన్స్ లో చిలువ ఆకారం వాళ్ళు ఉండడాన్ని చూసి శపించడానికి పర్వతం ఎక్కిన బిలాము శపించలేకపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రజెన్స్ లో, దేవుని యొక్క నీడలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు గుడారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాన్నే బిలాము పలకగలిగాడు. ఇంకా వాళ్ళని బ్లెస్ చేసి వెళ్ళాడు. శపించడానికి బదులుగా ఇంకా బ్లెస్ చేశాడు. ఇంకా నీలోంచి ఒక సూర్యుడు లెగవబోతున్నాడు, గొప్ప రాజు లెగుస్తాడని చెప్పి ఇంకా ఆశీర్వాద వచనాలు బిలాము పలికి వెళ్ళాడండి శాపాలకు బదులు. ఎందుకు తెలుసా? దేవుని ప్రజెన్స్ అక్కడ కనపడుతుంది. దేవుని యొక్క సిలువ ఆ ఆకారం కనపడుతున్నప్పుడు ఆ బిలాంకి అతని శాపాలు ఆ నోటున ఆగిపోయినాయి. దేవుని ప్రజెన్స్ ఎలాంటి తెలుసా? నీ యొక్క శత్రువును కూడా మిత్రులుగా దేవుడు మార్చే దేవుడు. దేవుని కాపుదల ఆయన నీడలో మనం ఉన్నప్పుడు ఎటువంటి గద్ద వచ్చినా కూడా మనం తన్నుకుపోలేదు. కోడి తన పిల్లల్ని కాచినట్టుగా దేవుడు నిన్ను నన్ను కాచే దేవుడు. ఎటువంటి గద్ద నిన్ను ఎత్తుకుపోవాలని, ఎటువంటి సాతాను నిన్ను మోసం చేయాలని, నిన్ను మృంగి వేయాలని ట్రై చేస్తున్నా కూడా దేవుడు దాన్ని అవకాశం ఇయ్యడు. ఎందుకు తెలుసా? ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని యొక్క ప్రజెన్స్ లో నువ్వు ఉన్నప్పుడు. మనం ఈ పాత నిబంధనలో చూసుకున్నట్లయితేనేమో వీళ్ళు దేవుని యొక్క ఛాయ అంటే నీడ, ఆ నీడలో ఉంటేనే ఇజ్రాయెల్కి ఇంత గొప్ప ప్రొటెక్షన్ ఉందంటే, శపించడానికి వచ్చిన ఒక మాంత్రికుడి నోట్నే ఆ మంత్రాలు పనిచేయలేదు, శాపవచనాలు బయటికి రాలేదు. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? ఈ నూతన నిబంధనలో మనము దేవుని యొక్క ప్రజెన్స్ లో పరిపూర్ణమైన దేవునిలోనికి మనం నడిపించబడ్డాం కదండి. దేవుడే నీలో, దేవుడు చెప్తా నీలో దేవుడు, నాలో దేవుడు అంటే దేవునిలో మనలో దేవుడు అంటే కదా. దేవుడు మన కోసం తగ్గించుకొని భూలోకానికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఆయన నీడలో మాత్రమే ఉండగలిగారు. కానీ మనం సంపూర్ణంగా దేవునిలోనే మనం ఏకమైపోయి ఒకటి నీలో నేను నాలో నీవు అని చెప్పి చెప్పగల గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు కదా. దేవుడు మనలోనే నివసిస్తున్నాడు. మనల్ని ఒక ఆలయంగా దేవుడు చేసుకొని నిన్ను ఆయనకి ప్రతిష్ఠిత జనంగా చేసుకొని ఆయన నీ కోసం స్వరక్తాన్ని ఇచ్చి నీకు ప్రాణాన్ని అర్పించి దేవుడు గొప్ప త్యాగాన్ని నీ కొరకు చేసి ఆయన నీలోనే దేవుడు నివసిస్తున్నాడు. నీలోనే ఆయన నీడలో నివసించే ఇజ్రాయేలునే శపించలేని మంత్రాలు పనిచేయనప్పుడు, ఆ శాపవచనాలు పనిచేయనప్పుడు దేవునిలో నివసిస్తున్న నీకు ఒక చేతబడి శక్తులు పనిచేస్తాయా? నీకు వ్యతిరేకంగా దేవునిలో నీవు నివసిస్తున్నప్పుడు, నీలో దేవుడు నివసిస్తున్నప్పుడు దేవుడు చెప్తా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు నిమ్మకాయలు తొక్కితే అది పనిచేస్తుందా? లేకపోతే మిరపకాయలు తొక్కితే అవి పనిచేస్తాయా? నీ మీద ఎవరైనా శాపవచనాలు పలికితే అది పనిచేస్తాయా? ఎందుకు పనిచేయవు? దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు దేవునిలో ఉన్నావు. ఎందుకు? దేవుడు శిలువ ఆయన చివరి రక్తం బొట్టు వరకు ఆయన కాచి నిన్ను ఆయన స్వంతం చేసుకున్నాడు. ఆయన నిన్ను స్వాస్థ్యంగా ఆయన సంపాదించుకున్నాడు. నువ్వు ఆయన దానివి. నీ జీవితం మీద నీకు అధికారం లేదు, కానీ దేవుడు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్న దేవుడు. ఆయన ప్రాణాన్ని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. మరి ఎందుకు నువ్వు చేతబడులకు భయపడుతున్నావు? ఎందుకు శాపవచనాలకు భయపడుతున్నావు? ఎందుకు మనుషులకు భయపడుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, ఇది నాన్న నిన్ను ఆశీర్వాదానికి కారకురాలుగా నేను చేశాను అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు నేను చేశాను అంటున్నాడు. అయితే ఇజ్రాయేలు దేవుడి యొక్క నీడలో ఉంటేనే అంత గొప్ప ప్రొటెక్షన్ వాళ్ళకు ఉన్నప్పుడు మరి నీకు నాకు దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడు కదా. అయితే నువ్వు ఇంకా ఆ భయం నుంచి బయటికి రావాలా. ఆ యొక్క మనుషుల యొక్క భయం నుంచి, శాపవచనాలు, ఇక ఏమంటే చాతబళ్ళు అంటే భయము, ఏదైతే బలహీనత, ప్రతి దానికి భయపడే తనం నుంచి మనము బయటికి రావాలి. ఎందుకు తెలుసా? నువ్వు నీలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడు ఏ శకునం నీ మీద పనిచేయదు, ఏ చేతబడి శక్తులు కూడా నీ మీద పని చేయవు. నువ్వు నమ్ము, దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదానికి హారకులుగా దేవుడు చేస్తాడు. శత్రువు ఎముకల్ని విరగొట్టే స్థితిలో, శత్రువుని ఒక ఏమంటారు దేవుడు చెప్తారు కదా, శత్రువు యొక్క ఎముకలను మీరు బొక్కలని ఏమంటారు, శత్రువు యొక్క ఎముకలన్నిటినీ విరగొట్టే స్థితిలో, అంటే వాడి యొక్క బాణాలని ఎముకలని విరుచుచు శత్రువు జనములను భక్షించే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. అయితే ఏది కూడా ఏవి కూడా పనిచే చాలా సాక్ష్యాలు నేను విన్నానండి. అయితే చాలా మంది మాంత్రికుల దగ్గరికి కొంతమంది అంటే చేతబడి చేయడానికి, క్రిస్టియన్స్ గురించి చేతబడి చేయడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే మొదటి మాట ఏంటి తెలుసా, వీళ్ళు యేసు ప్రభువుని ప్రార్థన చేస్తారా అని. మాంత్రికులు అడిగే మొదటి మాట ఏంటి తెలుసా అండి, వీళ్ళు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తారా అని. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళైతే అవి పని చేయవని మాంత్రికులు కూడా తెలుసు కదా. మాంత్రికులకి అంటే శత్రువుకి మన బలాన్ని తెలుసు, కానీ మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న అభిషేకం మనకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మాంత్రికులు కూడా తెలుసు నీ మీద ఇటువంటి మంత్రాలు పలికినా, ఎటువంటి చేతబడులు చేసినా, ప్రార్థించే వారికి ఎటువంటివి కూడా తాకవని, వాళ్ళు ఎంత చేసిన వాళ్ళకి అది వృధా అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న అభిషేకం నీకు తెలిసినప్పుడు సాతాను యొక్క తలని దేవుడు సిలువలో చిత్తకగొట్టాడు. వాడి తోకను ఆడేస్తూ మనకి లేనిపోయిన భయాలు కలగజేస్తూ వాడి యొక్క ఏమంటారంటే భయపెడుతూ ఏదో విధంగా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. కానీ నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆ గొప్ప శక్తి నువ్వు ఎరిగినప్పుడు ఆ యొక్క సాతాను ఏమంటే తాటాకు చెప్పులకి మనము భయపడాల్సిన అవసరము లేదు. ఆ సాతాను యొక్క తాటాకు చెప్పులకి మనము భయపడే వారము కాదు. ఏ మంత్రం కూడా, ఏ శకునం కూడా మనకి పని చేయదు. ఎందుకు తెలుసా, నీవు ఆశీర్వదింపబడిన వాడు. నీలో ఏ వంకరతనం కనపడదు, నీలో ఏ దోషం వాళ్ళకి శత్రువు కనపడదు. ఎందుకు తెలుసా, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి. దేవుడు మనలో నివసించాలంటే, దేవుడు మనం చూసి సంతోషించాలంటే, దేవుని ప్రజెన్స్ మనలో ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, మన దేవుని ఏమంటే దేవుడు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము దేవుని స్తుతించే వారిగా, దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలా. నిత్యం కూడా దేవునితో మనం ఎక్కువ సమయం గడిపేవాలాగా. నీ సమయంలో 24 గంటల్లో నీకు దశమ భాగం ఏ విధంగా తీస్తాము, 24 గంటల్లో దేవునికి మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వు. నీ టైంలో దేవుని కొంత సమయాన్ని దేవునికి ఇవ్వు. నువ్వు ప్రార్థనలో గడుపు. నువ్వు ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడడం, వాక్యాన్ని చదువు. దేవుడు తిరిగి నీకు దేవుని ద్వారా దేవుడు స్వరాన్ని నీకు వినిపిస్తాడు. వాక్యం ద్వారా ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, వర్షిప్ చేస్తూ. నువ్వు వర్షిప్ చేయలేకపోయినా సాతానికి భయం ఏంటి తెలుసా, వర్షిప్ అన్నా కూడా, ప్రార్థన చేసేవారన్నా కూడా సాతానికి చాలా భయం. అయితే మనం దేవుని ఆరాధించేవారిగా, మనం వర్షిప్ చేయలేనప్పుడు కూడా సాంగ్స్ మనం పెట్టుకొని దేవుని ఆరాధనలో, వర్షిప్ లో మనం ఉన్నప్పుడు, ఏ పనిలో ఉన్నా కూడా దేవుని ప్రజెన్స్ ని, ఆయన గమనాన్ని మనం మర్చిపోకూడదు. మన పని బిజీలో దేవుని యొక్క ప్రజెన్స్ మనం మర్చిపోకూడదు. ఏ విషయంలో నువ్వు ఉన్నా కూడా, ఎంత బిజీలో ఉన్నా కూడా దేవుని గమనంలో, దేవుని ప్రజెన్స్ లో మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. సాతాను మన పనులతో బిజీ అయిపోయేలా చేస్తాడు. కానీ ఏ పని చేస్తున్నా పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, నీలో దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీలో నివసిస్తా ఉంటాడు. ఎప్పుడు నీ యొక్క కదలిక కొరకైనా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయనతో రియాక్ట్ అవుతావని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి నీతో నీ పాటల ద్వారా, నీకు దేవుని ధ్యానం ద్వారా దేవునితో నువ్వు మాట్లాడు. దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచన చేయడం కాదండి, దేవునితో మాట్లాడు. మెల్లని స్వరంతో దేవుడు నీతో తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయంలో ఏ బాధ ఉన్నా, ఏ దిగులున్నా, ఏ చింత ఉన్నా కూడా నువ్వు దేవునికి చెప్పు. దేవుడు నీ ప్రతి సమస్యని, ప్రతి చింతని దేవుడు తీసివేస్తాడు. అంతేగాని ప్రతి దానికి భయపడుతూ సాతాను ఊపులకి దాని యొక్క తోకతో మాత్రమే అది తోక ఊపుతూ మనల్ని బలహీనపరుస్తూ భయపడతా ఉంటది. కానీ సాతానికి భయపడకూడదు. ఎందుకు తెలుసా, నీలో ఉన్న అభిషేకం, దేవుడి నుంచి అభిషేకం, నీలో ఉన్న శక్తి అంత గొప్పది. దేవుడు అంత గొప్పగా దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. సాతాను నీకు భయపడి పారిపోబోతున్నాడు. అయితే నీకు ఈ యొక్క సీక్రెట్ నీకు తెలిసినప్పుడు ఏ మంత్రాలు, ఏ మంత్రికులు, ఏ శక్తులు, ఏ శకునాలు కూడా, ఏ శాపవచనాలు కూడా నీకు
దగ్గరకు కూడా రావు. అవి తిరిగి దేవుడు చెప్తాడంటే హేతువు లేని శాపము నిరర్ధకమైపోతుంట. హేతువు లేకుండా నీకు పెట్టిన శాపము అది నిరర్ధకమైపోతుంది. నువ్వు నమ్ము, దేవుని స్తుతించు, దేవుని ప్రజెన్స్ లో నిరంతరమైన కాపుదలలో ఆయన ప్రజెన్స్ లో నువ్వు ఉండడానికి ప్రయత్నం చెయ్యి. లోక పనులతో నువ్వు బిజీ అయిపోవద్దు. నువ్వే పని చేస్తున్నా కూడా దేవుని ఆరాధించుకొని లోపల దేవుని స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేస్తూ దేవునితో నీ కదలికలు ప్రతి నిత్యం దేవునితో నీ కదలికలు ఉంచుకో. దేవునికి వాక్యాన్ని కొంత టైం కేటాయించు. వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని దేవునికి ఇవ్వు. ఆయన నీతో నిత్యం ఆయన నీ ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఏ శత్రువు కూడా నిన్ను తాకలేడు. ఏ శత్రువు కూడా నిన్ను బలహీనపరచలేడు. నమ్ముతావా? నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారా? స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఆశ్చర్యకరుడా, బలవంతుడా, నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత మంది నైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానయ్యా. నీ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద దిగి వచ్చిన గాక ఏసయ్యా. అవును దేవా, మాలో ఉన్న శక్తి, నువ్వు మాలో ఉంచిన అభిషేకాన్ని, నువ్వు మాలో ఉంచిన యొక్క అనాయింటింగ్ తండ్రి ప్రభా, మేము తండ్రి ప్రభు గుర్తెరిగేలాగన అయ్యా మాకు ఆత్మీయ కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదేనా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డతోనైనా మౌనయ్యా నీ యొక్క స్వరత్వాన్ని చీగినైనా మమ్మల్ని కొన్న దేవుడు, నీ యొక్క శక్తి, నీ యొక్క అభిషేకాన్ని అయినా అయ్యా తండ్రి ప్రభా, నీ ప్రభావాన్ని మాలో ఉంచిన దేవుడు ప్రభా. ఏ శత్రువు, ఏ శకునం, ఏ శాప వచ్చినా కూడా మాకు ముందుగునైనా అది పని చేయదని చెప్పిన దేవుడు తండ్రి ప్రభా. నీ ప్రజెన్స్, నీ రక్తం మా మీద ఉండగా తండ్రి, నీ రక్తం మా కుటుంబాల మీద కప్పి ఉండగా ఏ శత్రువు, ఏ శకునం, ఏ యొక్క చేతబడి శక్తి ఏది మా కుటుంబాల మీద పని చేయు కదా. అటువంటి గొప్ప కృపను మాకు ఉంచినందుకు కొందనాలయ్యా. అది మాకు తెలియకుండానైనా అయ్యా మా కన్నులను ఆయన గుడితనం కలిగేసి మమ్మల్ని భయపెడుతూ అయ్యా మా అపోహలు ఉండిపోయేలా చేస్తున్న సాతాను యొక్క కుయుక్తులు, తంత్రాలను ఏస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డ మీద లయమైపోను కాకనైనా. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న భయాలు ఏస్తున్నామని తొలగిపోవును కాకనైనా. నువ్వు పిరికితనం గల ఆత్మను మాకు తీయలేదయ్యా. ధైర్యము గల దత్తపుత్ర ఆత్మనిచ్చేవేసా. ఆ యొక్క అభిషేకం ప్రతి ఒక్క బిడ్డలు ఉంచమని ఏస్తున్నామములు అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. అండి అందరికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ప్రార్థనలో ఏకీభవిద్దామా? అనేక మంది కొరకు, మన రాష్ట్రాల కోసము, మన ప్రాంతాల కోసము, మన యొక్క దేశం కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన ప్రార్థన ద్వారా దేవుడు జరిగించడం మనము చూస్తామన్నమాట. చాలా ఘోరమైన పరిస్థితులు మన దేశం, మన రాష్ట్రాలు మనం చూస్తాము. మనం ఇంకా 3 days ఒక స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మనము ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లోనే ఇంకొక 3 days అంటే కంటిన్యూగా ఆల్ నైట్ ప్రేయర్ మనం జరిపిద్దామనే ఆలోచనలో దేవుడు మనకి ఆ ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు. అయితే ఈ మన రాష్ట్ర పరిస్థితులను బట్టి, మన యొక్క ఉన్న కల్లోలను బట్టి, సౌకుల మీద జరుగుతున్న దాడులన్నిటిని బట్టి కూడా మనము ప్రార్థనలో ఉండాలా. మన సౌకులను బట్టి, మన కుటుంబాలను బట్టి ఘోరమైన వాతావరణంలో మనం ఉంటున్నాము. తల్లి బిడ్డలను చంపుకునే స్థితిలో, భర్తలను చంపుకునే స్థితిలో, తల్లిదండ్రులను చంపే స్థితిలో, ఘోరమైన స్థితిలో, ఘోరమైన వార్తలు మనం వింటున్నాము. అయితే ఇటువంటి అన్నిటి నుంచి దేవుడు మనని ఆయన రక్తంతో కప్పాలని మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం యేసయ్యా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, ఈ భీకరమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా, గణపరుస్తున్నాను దేవా. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రత్యేక బిడ్డ మీద నీ అభిషేకం దిగునుగాక, నీ అగ్ని అభిషేకం దిగునుగాక దేవా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం అయ్యా. బలవంతుడా, నీకే స్తోత్రం అయ్యా. ఎంత మంది నాయన అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రత్యేక బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా. నీ ప్రార్థన అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా. నీ ప్రార్థన మంటనైనా నాలో రగిలించండి. నీ అగ్నితో, నీ అభిషేకంతో మీరు నింపండి అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైన ఏ కార్యత ఏది లేదయ్యా. నీకు సమస్తము సాధ్యమైన ప్రతి ఒక్క కుటుంబం మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద పనిచేసిన ప్రతి ఒక్క చీకటి శక్తులు, ప్రతి అంధకార బలిపీఠాలు యేసు నామంలో కూలిపోవునుగా కనపాదిస్తున్నానే. ప్రతి దురాత్మ ప్రభావాలని నజడి యేసు నామంలో లయమైపోనుగా కనపాదిస్తున్నానే. నీ అగ్నితో, నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నానే. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీకు సమస్తం సాధ్యమే. బలవంతుడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తుతి, 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 మహిమ చెల్లిస్తున్నాను దేవానైనా. మా దేశంలో, మా రాష్ట్రంలో తండ్రి ప్రభా, నీ తండ్రి ప్రభా, నీ సమాధానం కలుగును గాక అయ్యా. నీ యొక్క శాంతి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. నీ యొక్క అభిషేకం దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం మా దేశంలో, మా రాష్ట్రంలో జరుగును గాక అయ్యా. నీ రాజ్యం మా రాష్ట్రాల, మా దేశం మీద వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. గొప్ప ఉజ్జీవం, అంత్యకాలంలో ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. అయ్యా జాషువా జనరేషన్ లో లేపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మమ్మల్ని, మా బిడ్డలను జాషువా జనరేషన్ లో మేము ఉండలే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతే
అంత్య కాలంలోనైనా కడవరి ఉజ్జీవాన్ని మాలో రగిలించండి అయ్యా, మా సంఘాల్లో రగిలించి, మా కుటుంబంలో రగిలించని చెప్తారా, నాలో రగిలించాయని చెప్తారా, నాలో రగిలించగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఘోరమైన వార్తలు, ఘోరమైన వాతావరణంలో మేము ఉంటున్నాం దేవా. అయ్యా మా దేశంలో, మా రాష్ట్రంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని కంట్రోల్లో తీసుకోండి అయ్యా. ప్రతి ఒక్క ఘోరమైన వాతావరణం, యాక్సిడెంట్స్, మరణాలు, ఎటు చూసిన మరణ వార్తలు మేము వింటున్నాం దేవా. ఈ మరణ మృదంగం అయ్యా తండ్రి వీటన్నిటి నుంచి మా దేశాల్లో, రాష్ట్రాల నుంచి విడిపించండి, విడిపించండి. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో నీ అభిషేకం దిగి వచ్చును కాక డాడీ, దిగి వచ్చును కాకనైనా అయ్యా మా రాష్ట్రంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ నైనా అయ్యా ఆపివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా దేశంలో, రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యలు చేసే ఆత్మ, ఆ కయ్యూను ఆత్మను యేసునామములో బంధిస్తున్నాం దేవా. హత్యలు చేసే ఆత్మను బంధిస్తున్నాం దేవా. అత్యాచారాలు చేసే ఆత్మను యేసునామములో, అక్షలం ఆత్మను యేసునామములో బంధిస్తున్నాం దేవా. నీ అగ్ని అభిషేకం మా దేశం మీద, రాష్ట్రాల మీద ఉండును గాక అయ్యా స్తోత్రం. అటువంటి క్రూర ఒక మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని అయ్యా తండ్రి ప్రభా, గుండెలు తండ్రి ప్రభా కట్టిన హృదయాలను కరిగించి మేము ప్రార్థిస్తున్నాను అయ్యా. ఒకరిని చంపుకుని ఆ క్రూరత్వం నుంచి మా రాష్ట్రాన్ని విడిపించయ్యా. అయ్యా చట్టాలు తండ్రి ప్రభా, అయ్యా పోలీసులు తండ్రి ప్రభా, ప్రతి డిపార్ట్మెంట్ నైనా అయ్యా ఏ విధంగా పనిచేయాలి ఈ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది. న్యాయంగా తండ్రి ప్రభా, న్యాయంగా పనిచేయటకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. న్యాయం అనేది తండ్రి మా దేశంలో, మా రాష్ట్రాలు ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. నైనా స్తోత్రం దేవా. ఎంత మంది అప్పుల బాధలతో ఉన్నారో విడుదల కలిగించయ్యా. ఎంత మంది దుఃఖంలో ఉన్నారో లేవనెత్త, ఎంత మంది ఒంటరితనంలో ఉన్నారో నీ గాయపడిన నష్టం బిడ్డలు నీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంత మంది నైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డలు మీరు స్వస్థపరిచాయా. ఎంతమంది నైనా అయ్యా చెప్పుకోలేని బాధలతో ఉన్నారు, వాళ్ళని విడుదల కలిగించయ్యా నాయన. ఎంతమంది ప్రయాణాల్లో ఉన్న నీ దూతలను తోడుగా ఉంచండి అయితే. ఎవరైనా అయ్యా ట్రాన్స్ఫర్స్ కోసం మీద బిడ్డలు ఎదురు చూస్తున్నారు, బిడ్డలకి మీ సహాయాన్ని దయచేయండి. ఏ ప్లేస్ కి వాళ్ళు ప్రే చేస్తున్నారు, నీ నష్టం ప్రతి ఒక్క బిడ్డలు మీరు తాకును గాక. ఏ అనారోగ్య వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వేస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డకి నీ గాయపడిన నష్టం మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి ప్రభా. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ప్రభా, అయ్యా ఒంటరితనంలో ఉన్న వారిని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అయ్యా తండ్రి ప్రభా దుఃఖంలో ఉన్నారో నాయన మీరు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ సమస్యలతో, ఏ గొడవలతోనైనా ఎక్కడన్నా అయా బిడ్డల తండ్రి ప్రభా బంధకాలు ఉండి మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కృపా కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు అసాధ్యమైనది ఏది లేదయా, నీకు సమస్తము సాధ్యమే దేవా. ఎంతమంది బిడ్డలు ఏ అప్పుల్లో ఉన్నారో తండ్రి ప్రభా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది నైనా ఏదైనా కోర్టు కేసులతో బాధపడుతుంటే మీరు విడుదల కలిగించండి సార్. మీ బిడ్డల పక్షాన మీరు న్యాయవాదిగా ఉండి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది ప్రాపర్టీ విషయంలో వేస్తే ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో మీరు విడుదల కలిగించండి వేస్తే ఆ ప్రభా. ఎంతమంది అయినా అయితే అయ్యా జర్నీస్ లో ఉన్నారు, నీ దూతలను తోడుగా ఉంచండి వేస్తే ఆ ప్రభా తండ్రి ప్రభా. ఏ కుటుంబాల్లో తండ్రి ప్రభా ఏదైనా కలహాలు గొడవలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కట్టండి. డైవర్స్ దాకా వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని భార్య భర్తలు మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను ఆ తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మేము నీ ఆత్మ కలిగించి ఐక్యత మా కుటుంబాల్లో ఉండను కాక అని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా బిడ్డల్లో ఉండను కాక, మా యొక్క రిలేషన్స్ లో ఉండను కాక అని ప్రార్థన చేస్తున్నాం ఏసయ్యా. నీ కృప దయచేయండి, నీ అభిషేకంతో నివ్వమని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసే ప్రతి ఒక్క బలవంతుని బంధిస్తున్నాం వేసే ప్రతి ఒక్క చీకటి కార్యాలు వేస్తున్నాం లయమైపోను కాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా స్తోత్రం తండ్రి ప్రభా. వేసా ప్రతి ఒక్క వాయుమండల శక్తిని వేస్తున్నాము బంధిస్తున్నాం దేవా. నీ కృప కనికరం తండ్రి ప్రభా మా మీద ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. మా భారతదేశం, మా తెలుగు రాష్ట్రాల తండ్రి ప్రభా నీ అభిషేకం కుమ్మరింపబడుగా, నీ చిత్తం వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీ రాజ్యం నాయన అయ్యా నీ చిత్తం జరుగునుగాక, అయ్యా నీ రాజ్యం మాకు వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం అయితే. అయ్యా నీ మహిమ తండ్రి ప్రభా అంత్య కాలంలో అభిషేకం దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి. కడవరి ఉద్యోగం నాయన అయ్యా మాలో రగిలించండి, నాలో రగిలించండి చెప్తారు నాతో కలిసి. నాలో రగిలించండి కడవరి ఉద్యోగం, మా కుటుంబంలో రగిలించండి, మా దేశంలో మా రాష్ట్రంలో కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి. మా దేశంలో నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నీ కంట్రోల్ తీసుకోండి ఆ ప్రభా. నీ క్రైస్తవులకు వ్యతిరేకంగా అయ్యా పనిచేస్తున్న ప్రతి ఒక్క శక్తులు, ప్రతి ఒక్క కుయుక్తులను వేస్తున్నాం లయమైపోయిన ప్రతి ఒక్క తండ్రి ప్రభా నిబుకత్ ఎదురాత్మ వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. మా రాష్ట్రం మీద, మా దేశాల మీద పనిచేసిన ప్రతి ఒక్క క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వేస్తున్నాం, ప్రతి ఒక్క తండ్రి టోబి ఆత్మ తండ్రి ప్రభా వేస్తున్నాంలో బంధిస్తున్నాం. క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్క శక్తులు, ప్రతి ఒక్క మనుషుల తలంపులు, ఆలోచన వేస్తున్నాం లయమైపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం వేస్తే. నీ రక్తంతో మా దేశం, మా రాష్ట్రాన్ని కప్పమని ప్రార్థిస్తున్నాయి. నీ రక్తంతో మా క్రైస్తవులను కప్పమని ప్రార్థిస్తున్నాయి. నీ రక్తంతో మా యొక్క సేవకులను కప్పమని ప్రార్థిస్తున్నాయి. ప్రతి ఒక్క దుష్టుడి కన్నా తండ్రి ప్రభా మా భర్త సేవకుల మీద అయ్యా తండ్రి అడిగి తండ్రి ప్రభు గుడ్డితనం కలుగురుగా కానీ ప్రార్థన చేస్తున్నాయి. రక్తంతో కప్పండి మా సేవకుల కుటుంబాలు నీ రక్తంతో కప్పమని ప్రార్థన చేస్తున్నాం వేస్తే. వాళ్ళ జర్నీస్ లో నీ తోడుకొని మనం ప్రార్థన చేసిన ప్రయాణాలు అంతటా సేవకుల చుట్టూ రక్తంతో కంచి వెండేస్తే అయా సేవకుల విషయం దుష్టుడు ఎక్కడ పని
పని చేయకుండా తండ్రి వాడి కుయిత్రాన్ని వేస్తున్నాము లయమైపోగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వేస్తే ఆ స్తోత్రం తండ్రి ప్రభా. ఏం తండ్రి ప్రభా ఎంత కాలంలో ప్రభా నీ అభిషేకం దిగి వచ్చిన కాక తండ్రి ప్రభా నీ ప్రేమను తండ్రి ప్రభా మా భారతదేశం రుచి చూసిన కాక ప్రార్థన చేసిన ఇంకా ఎంతమంది నీ ప్రేమ నెరకక మారకుండా ప్రభు ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసు దయచేయండి. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవత. ఎంత మంది తాగుడికి డ్రగ్స్ కి ఎడిట్ అయిపోయి తండ్రి ప్రభా వ్యసనాలతోనైనా బంధకాలు ఉన్న వారిని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ బిడ్డలకి విడుదల కలిగించండి. ఎంతమంది కుటుంబాలు భర్తలు మారక తండ్రి భార్యలు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు విడుదల దయచేయండి. ఎంతో మంది బిడ్డలు మారక తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. వారికి విడుదల కలిగించిన ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ఏ సమస్యలతో ఏ కట్టు తండ్రి బంధకాలతో బంధింపబడి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశ యాక్సిడెంట్ స్పిరిట్స్ వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. ఆత్మహత్య ఆత్మలు వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. నేను ఈ అత్యాచారాలను ఆత్మనేసి అతని అక్షరం ఆత్మను వేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. నీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్క మనుషులు పనిచేస్తున్న ప్రతి క్రూరత్వాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాయి. క్రూరత్వాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాయా. నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ అగ్ని అభిషేకం దిగి వచ్చునుగా తను ప్రార్థన చేస్తున్నానయ్యా. మా దేశాల మీద రాష్ట్రాల మీద నీ అంత్యకాలంలో అభిషేకాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మరి సేవకులు ఇంకా మీరు అభిషేకించండి. ఇంకా బలంగా వాడుకోండి. వాళ్ళ జర్నీస్లో తోడుకోండి. ఏ దుష్టులు కానీ ఏ మనుషులు కానీ ఏ అసూయలు మా సేవకుల మీద పడకుండా నీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క సేవకుడు చుట్టూ కంచేయండి. ప్రతి ఒక్క సేవకులు వెహికల్ చుట్టూ రక్తంతో కంచేయండి. ఏ మనుషులు ఏదైనా తండ్రి ప్రభా బిడ్డలను ముట్టకుండా నీ ప్రభావాన్ని శక్తితో నింపమని ప్రార్థన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. అగ్నితో నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆ చేతులు భయం కలుగును గాక తండ్రి ప్రభా. ఇజ్రాయేలు తండ్రి ప్రభా యుద్ధం చేయాలంటే తండ్రి ప్రభా యెహోవా వీరికి తోడుగా ఉన్నారు. ఆ యొక్క భయం నల్లు మూలలు పాకిందంట. అటువంటి భయం మా క్రైస్తవుల విషయంలోనైనా క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన గుంపులకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాయి. ఏ గ్రూప్స్ క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన గ్రూప్స్ అన్ని చెదరిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాయి. క్రైస్తవులు వ్యతిరేకంగా లేచి ప్రతి ఒక్క గ్రూపులు ఉన్నాయా. ప్రతి ఒక్క తండ్రి ప్రభా ప్రతి ఒక్క వ్యతిరేక శక్తులన్నీ నైనా అయ్యా తండ్రి ఆనాడు తండ్రి ప్రభా ఆ బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వాళ్ళ యొక్క భాషలు తారుమారు అయిపోయినట్లు ప్రభా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ ఆలోచన వాళ్ళకి తండ్రి ప్రభా తారుమారు అయిపోను కదా తండ్రి. వాళ్ళ ఐక్యతని క్రైస్తవులు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి గ్రూపులు ప్రతి ఒక్క తండ్రి డిపార్ట్మెంట్ వాళ్ళ ఐక్యతను కొట్టివేస్తున్నాం. వేస్తే వాళ్ళ ఐక్యత చెదిరిపోవునుగా కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి తండ్రి ప్రభా వేస్తే ఆనాడు ప్రభా యెహోషాపాతు విషయంలో తండ్రి ప్రభా అయ్యా అందరూ స్తుతిస్తా ఉన్నప్పుడు తండ్రి ప్రభా వాళ్ళని అదే విధంగా హతమార్చుకున్నారు ప్రభా. క్రైస్తవులు వ్యతిరేకంగా సేవకుల వ్యతిరేకంగా ప్రతి శక్తులు వాళ్ళే హతమార్చుకొని అయితే అది తిరిగి వెళ్లిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులకు వ్యతిరేకంగా లెగుస్తున్న ప్రతి శత్రువు సిగ్గు నొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. అయితే వాళ్ళు తవ్విన గుంటలు వాళ్లే పడును గాక ఏస్తున్నాం తండ్రి. వాళ్ళు తలపెట్టిన కీడు ఏస్తున్నాంలో వాళ్ళ నెత్తి మీదకి వచ్చినగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వేసే క్రైస్తవులకు వ్యతిరేకంగా సేవకులు వ్యతిరేకంగా ఏ శక్తులు ఏ మనుషులు ఏ ప్రభావాలు పని చేయకుండా ప్రతి ఒక్క అయ్యా అంధకారి బలిపీఠాలని కూలిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వేసే నాయన నీకు వందనాలయ్యా. మన సేవకులు అందరూ మీరు అభిషేకించండి. ఇంకా బలంగా వాడుకుని అంత్యకాలంలో ఇంకా నీ ఉజ్జీవాన్ని రగిలింప చేయండి. నీ ప్రార్థన ఐక్యత ఇంకా ప్రార్థన ఇంకా మా సేవకులు క్రైస్తవుల ఐక్యత అయ్యా తండ్రి ప్రభా ఐక్యత ఉండును గాక ప్రభా. మా క్రైస్తవులు మా సేవకులు నీ ఆత్మ కలిగించే ఐక్యత కాదు తండ్రి ప్రభ కలుగును గాక. నీ ఆత్మ కలిగించే ఐక్యత మా సంఘాల్లో కలుగును కానీ ఆత్మ కలిగించే ఐక్యత అయ్యా మా సేవకులు ఒకరికొకరు కలుగును గాక అని ప్రార్థన చేస్తాను అయ్యా. క్రైస్తవులు ముట్టుకోవాలంటే క్రైస్తవుల జోలికి రావాలంటేనే ప్రభ ఇజ్రాయేల్ చూసినప్పుడు ఏ విధంగా భయం కలిగితే చుట్టుపక్కల ఉన్న దేశాలకు అటువంటి భయం కలుగును గాక అని ప్రార్థన చేస్తూ అటువంటి యొక్క భయం అని ఆత్మ క్రైస్తవులను చూడగానే ఆ యొక్క దుష్టులకి ప్రభ శత్రువులకి భయం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా క్రైస్తవులు చుట్టూ రక్తంతో కంచివేయండి. ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ చేతికి అప్పగిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నారు. ఆత్మతో మీరు నింపండి అయ్యా. మీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపండి అయ్యా. ఏ బిడ్డ ఏ ప్రార్థనతో ఏ సమస్యతో కోసం నీ సన్నిధిలో మోకరించున్నారు ప్రతి ఒక్క బిడ్డ సమస్య నుంచి విడుదల కలిగించి గొప్ప సాక్షులుగా బిడ్డలు లేవనెత్తమని నీ ఆత్మతో నీ అభిషేకంతో బిడ్డలను ముట్టమని నీ అగ్ని కంచి బిడ్డలు కుటుంబాల చుట్టూ మాకు చుట్టూ మా బిడ్డల చుట్టూ మా చిన్న బిడ్డల చుట్టూనైనా ఎక్కడ ఎండ దెబ్బ తగలకుండా మా బిడ్డలందరూ ఎగ్జామ్స్ లో జర్నీస్ లో మీరు తోడుకోండి. ఎక్కడ ఏ తండ్రి ప్రభా ఏ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఎక్కడ గలివి లేకుండా ఏ అనారోగ్య ప్రాబ్లమ్స్ బిడ్డలకు లేకుండా ప్రభా ఎగ్జామ్స్ అన్నింటిలో ప్రభా తండ్రి ప్రభా కంప్లీట్ గా తండ్రి ప్రభా బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ. ఎండ దెబ్బ తగలకుండా ప్రభా నీ బిడ్డల చుట్టూ చిన్న బిడ్డల చుట్టూ కంచివేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి చుట్టూ రక్తంతో కంచివేయమని ప్రార్థన చేస్తున్నాం. వేస్తే మా కుటుంబాల చుట్టూ రక్తంతో కంచివేయమని మేము బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడైనా దీవింపబడదు మన నాకు వాగ్దానం మా కుటుంబాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ అయ్యా నీ ఆత్మ తండ్రి ప్రభా నేను ఇంటి వరకు యెహోవాను సేవించమని వాగ్దానం మా కుటుంబాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ మా కుటుంబాలను చేతికి అప్పగించుకుంటూ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు
నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలు వాక్యాలు మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే అనేక మందికి మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అయితే కింద ఉన్న వాట్సాప్ నంబర్ కి మీరు మీ ప్రార్థన అవసరాలు తెలియజేసినట్లయితే మీ కొరకు దేవుని దగ్గర నమ్మకంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.